ఏ రకమైన అగౌరవాన్ని చూపడం లేదు. మీరు ఎక్కడైనా గమనించండి, పవన్ కళ్యాణ్ పైన లోకేష్ ఎక్కడ ఆధిపత్యాన్ని ప్రదర్శించడము, ఆధిక్యతను ప్రదర్శించడము ఎక్కడ జరగడం లేదు. దే ఆర్ మెయింటైనింగ్ వెరీ వెరీ డీసెంట్ విషయం. అంత యాక్టివ్గా ఆయన బయటకు కూడా రావట్లేదు సార్. ఏదన్నా బట్ పవన్ కళ్యాణ్ ను తగ్గించేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు చేయడం లేదు, పవన్ కళ్యాణ్ చేయడం లేదు, తెలుగుదేశం చేయడం లేదు. మనం ఇది ఫ్యాక్ట్. పవన్ కళ్యాణ్ కూడా చేయడం లేదు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గౌరవాన్ని ఆయన పార్టీ క్వశ్చన్ చేయడము, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని పట్ల అవిధేయత ప్రకటించడము, తాను ఒక ప్యారలల్ పవర్ సెంటర్ అని తనకు తాను ప్రదర్శించుకోవడమో చేయడం లేదు. పవన్ కళ్యాణ్ చేస్తున్నది తన అస్తిత్వాన్ని, తన పొజిషన్ అసెప్ట్ చేసుకుంటున్నాడు. నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. విత్ ఇన్ ద చంద్రబాబు నాయుడు లీడర్షిప్ లోనే చేస్తున్నాడు. అందువల్ల యాజ్ ఆఫ్ నౌ పవన్ కళ్యాణ్ కు లోకేష్ కి ఏదో పరుగు పందం ఉందని, వాళ్ళిద్దరి మధ్య ఏదో పోటీ ఉందని మనం అనుకోకూడదు. రెండు రాజకీయ పార్టీలు ఎవరి పార్టీని పెంచుకోవడం వాళ్ళకి అవసరం కదా. ఇలా లోకేష్ ను చెయ్యాలి అని వస్తున్న డిమాండ్ కూడా ఇట్ ఈస్ నాట్ అన్ యాంటీ పవన్ కళ్యాణ్ డిమాండ్. తెలుగుదేశంలో ఈ డిమాండ్ రావటానికి కారణము పవన్ కళ్యాణ్ ఏదో ఎదిగిపోతున్నాడు, పవన్ కళ్యాణ్ ఏదో తగ్గించాలి అనే ఉద్దేశంతో వస్తున్న డిమాండ్ కూడా కాదు. ఏ కన్సర్న్ చేస్తుంది అంటే భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అక్కడ జగన్ ఇటు పవన్ ఉంటే తెలుగుదేశానికి ఎవరు నాయకుడు? చంద్రబాబు నాయుడు యాక్టివ్గా ఉన్నంత కాలం ఇబ్బంది లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో పోటీ ఎవరికీ లేదు. కానీ మరి 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో తర్వాతే తప్పదు కదా. సో ఈ ట్రాన్సిషన్ పూర్తి కావడం లేదన్నది టీడీపీ వర్గాల్లో ఆందోళన. అందువల్ల టీడీపీ వర్గాల్లో వస్తున్న ఈ డిమాండ్ పవన్ కళ్యాణ్ తగ్గించడానికి వస్తున్న డిమాండ్ కాదు. పవన్ కళ్యాణ్కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, ఎదుగుతున్న తీరు వల్ల తెలుగుదేశం వర్గాల్లో ఒక ప్రశ్న ఎదురవుతుంది. అది ఇన్సెక్యూరిటీ, అభద్రతాభావం అంటే చాలా పెద్దది పదము. కానీ ఒక క్వశ్చన్ ఎదురవుతుంది. మా పార్టీకి నాయకత్వం భవిష్యత్తు, ట్రాన్సిషన్ నాయకత్వం అనేది ఏంటి? సో ఈ ప్రశ్న రావడం వల్ల ఇది పవన్ కళ్యాణ్ అసర్ట్ చేసుకుంటున్న కొద్దీ, పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ రోల్ ప్లే చేస్తున్న కొద్దీ, సమాజంలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరుగుతున్న కొద్దీ అనివార్యంగా ఈ ప్రశ్న తెలుగుదేశంలో పెరుగుతుంది. ఆ పెరగడమే ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలి, లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలనేది పవన్ కళ్యాణ్ పోటీగా కాదు, తెలుగుదేశం భవిష్యత్ నాయకత్వాన్ని ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో. అది మనం తప్పని కూడా అనలేము. ఎందుకంటే జనసేన ఒక పార్టీ, టీడీపీ ఒక పార్టీ, రెండు భిన్నమైన పార్టీలు లేనప్పుడు భిన్నమైన పార్టీలను నిలబెట్టుకునే బాధ్యత ఆయా పార్టీ నాయకులకు ఉంటుంది కదా. అందుకే మీరు గమనించండి, మోడీ వచ్చిన సమయంలో వైజాగ్లో మీకు అడ్వర్టైజ్మెంట్ ఫోటోలు చూడండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ ఫోటోలు ఉన్నాయి, మోడీతో పాటు. సో మీరు ఆ మీటింగ్లో కూడా లోకేష్కు ప్రాధాన్యత ఇచ్చారు. అందువల్ల ఇది తెలుగుదేశం శ్రేణుల్లో వస్తున్నటువంటి డిమాండ్లకు ప్రాతిపదిక. అది మరి ఇది చంద్రబాబు నాయుడు ఆశీస్సు లేకుండా వస్తాయా? చంద్రబాబు నాయుడు ఆశీస్సు లేకుండా తెలుగుదేశంలో ఏది రాదు మీకు. కానీ చంద్రబాబు నాయుడే చేయిస్తున్నాడని నేను చెప్పలేను. కానీ బట్ చంద్రబాబు నాయుడుకు కోపం వస్తుందంటే మాత్రం ఎవరు మాట్లాడారు కదా. సో అందువల్ల డెఫినెట్గా తెలుగుదేశంలో ఈ తర్జన భర్జన మొదలైంది. ఇది మరి ఏ రకంగా లోకేష్ను ఎలివేట్ చేయడం తెలుగుదేశానికి అవసరం, అదొక రాజకీయ ఆవశ్యకత. ఈ రాజకీయ ఆవశ్యకతను అమలు చేసే సమయంలో పవన్ కళ్యాణ్కు గ్రహణం పట్టించడానికో పవన్ కళ్యాణ్ తగ్గించడానికే చేస్తున్నారన్న భావన పోతే టీడీపీ జనసేన వర్గాల్లో గ్యాప్ పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో ఈ సమస్య వస్తుంది. మీకు అనేక చోట్ల క్షేత్రస్థాయిలో కాంపిటేటివ్ డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఘర్షణ అని నేను చెప్పలేను, టీడీపీ జనసేన మధ్య కాన్ఫ్లిక్ట్ అనరాదు, కాంపిటీషన్ అయితే పెరుగుతుంది. డిఫరెన్స్ బిట్వీన్ కాన్ఫ్లిక్ట్ అండ్ కాంపిటీషన్. ఇప్పుడు ఈవెన్ టీటీడీలో ఈవెన్ దర్శనానికి ఇచ్చే లెటర్ల నుంచి మొదలుకొని అన్ని విషయాల్లో కూడా ఈ కాంపిటీషన్ పెరుగుతోంది. నామినేటెడ్ పదవుల్లో ఈ కాంపిటీషన్ పెరుగుతోంది. పొలిటికల్ డామినేషన్ కొరకు క్షేత్రస్థాయిలో పెరుగుతోంది. ఇప్పుడు టీడీపీ జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీలో ఎస్టాబ్లిష్ లీడర్స్ ఉన్నారు. పేరుకు అక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు, కానీ టీడీపీ నుంచి ఎస్టాబ్లిష్ లీడర్స్ ఉన్నారు. వారి నుంచి తీవ్రమైన రెసిస్టెన్స్ వస్తుంది ఆధిపత్యం కొరకు. ఇప్పుడు హనీమూన్ పీరియడ్ అయిపోయిందని మొన్న పవన్ కళ్యాణ్ ఇంకో కాంటెక్స్ట్లో ఉన్నాడు. టీడీపీ జనసేన మధ్య ఇంకా హనీమూన్ పీరియడ్ ఏమి అయిపోలే. కానీ అనివార్యంగా ఈ కాంపిటీషన్ కాన్ఫ్లిక్ట్గా ఎన్నడో ఒక రోజు మారుతుందా? యాజ్ ఆఫ్ టుడే కాన్ఫ్లిక్ట్ కాదు. అది ఎక్కడో ఒక చోట
కాన్ఫ్లిక్ట్గా కూడా పరిణమించవచ్చు క్షేత్రస్థాయిలో అక్కడున్న స్థానిక సిచ్యువేషన్ వల్ల. ఇప్పుడు ఒంగోలు ఉంది, ఒంగోలులో బాలినేని జనసేనలోకి వచ్చారు, ఆటోమేటిక్గా అక్కడ ఉన్న జనార్దన్ టీడీపీ ఎమ్మెల్యే నుంచి ఆ రెసిస్టెన్స్ వచ్చింది, ఈయన ఎలా తీసుకుంటారని. సో ఇలాంటివి కొన్ని చోట్ల స్థానికంగా లోకల్ డైమెన్షన్స్ వల్ల కాన్ఫ్లిక్ట్ బహిర్గతం కావచ్చు. కానీ ఓవరాల్గా మ్యాక్రో లెవెల్గా స్టేట్లో చూస్తే ఇట్ ఈస్ నాట్ కాన్ఫ్లిక్ట్, ఇట్ ఈస్ మోర్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ అనివార్యంగా కాన్ఫ్లిక్ట్గా మారుతుంది ఇది రోజులు గడుస్తున్న కొద్దీ. అందువల్ల ఈ కాన్ఫ్లిక్ట్గా మారడం అనేది ఈ అంటే మ్యాక్రో లెవెల్లో అక్కడ పవన్ కళ్యాణ్ లోకేష్, మైక్రో లెవెల్లో ఈ కాంపిటీషన్ కాన్ఫ్లిక్ట్, ఈ రెండు పరస్పరం ఒకదాంతో ఒక సంబంధం ఉంది. పైన లోకేష్ ప్రొజెక్షన్ కాస్త పవన్ కళ్యాణ్కు పోటీగా అనే భావన కనుక వస్తే ఈ కాంపిటీషన్ తొందరగా కాన్ఫ్లిక్ట్గా మారుతుంది. కాదు, పవన్ కళ్యాణ్ స్థాయి పవన్ కళ్యాణ్దే, లోకేష్ను ఎలివేట్ చేయడం తెలుగుదేశం అవసరం రీత్యా చేసుకుంటున్నారనే భావన ఉంటే ఈ కాంపిటీషన్ కాస్త కాన్ఫ్లిక్ట్ కావడం ఆలస్యమవుతుంది. అది ఏ రకంగా ప్రొజెక్ట్ అవుతుంది, ఎప్పుడు ప్రొజెక్ట్ అవుతుంది అన్న దానిపై ఆధారపడుతుంది. ఇంకొక డైమెన్షన్ ఏమవుతుందంటే వైసీపీలో వెళ్ళిపోతున్న నాయకులు టీడీపీలో చేరలేకపోతే వాళ్ళు జనసేన వైపు వస్తున్నారు. బాలినేని ఒక ఉదాహరణ, దానికి బాలినేని ఉదయభాను వాళ్ళు ఉదాహరణ. రేపు ఇంకా పెరుగుతుంది ఇది. అవును, అంటే ఒక వైసీపీ కనుక నిలబెట్టుకోలేని పరిస్థితి వస్తే తమ నాయకుల్ని వాళ్ళు ఎటుపోవాలి, టీడీపీలో జనసేన కనబోవాలి, బీజేపీలో కన్నా వెళ్ళాలి. టీడీపీలోమో హౌస్ఫుల్ ఉంటుంది చాలా చోట్ల, అది ఎందుకంటే చాలా చరిత్ర ఉన్న పార్టీ కనుక జనరేషన్స్ ఆఫ్ లీడర్షిప్ ఉంటుంది ఆ పార్టీకి. అందువల్ల నీకు అనివార్యంగా వైసీపీ నుంచి ఇటువైపు వస్తారు, అది స్థానికంగా ఇష్యూస్గా మారుతున్నాయి. అందుకే ఒంగోలు ఉదాహరణ చెప్పి. సో అందువల్ల ఈ టీడీపీ జనసేన మధ్యలో ఉండేటువంటి పొలిటికల్ డైమెన్షన్స్ యొక్క ఒక రూపమే ఈ డిమాండ్, లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలి అని. ఎందుకంటే రేపేంటి భవిష్యత్ ఏంటి, తెలుగుదేశం పార్టీకి లీడర్షిప్ నాయకత్వం పూర్తిగా ఎవాల్వ్ కాకపోతే, పూర్తిగా ఎలివేట్ కాకపోతే పార్టీ నష్టపోతుంది. ఎందుకంటే జగన్ పవన్ ఉన్నప్పుడు రేపు బీజేపీ కనుక మళ్ళీ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకొస్తారో ఏం చేస్తారో తెలియదు. నేను అమిత్ షా గతంలో జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడి ఉన్నాడు. యాజ్ ఆఫ్ నౌ లేకపోవచ్చు ఆ ఛాలెంజ్, రేపు ఏమవుతుంది తెలియదు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ రాకపోయినా పవన్ కళ్యాణ్ బీజేపీ జనసేన కలిపి చూడాలి పవన్ కళ్యాణ్. ఆయన రెండు పార్టీలకు సంయుక్త నాయకుడు, కూటమి నాయకుడే కాకుండా విత్ ఇన్ ద కూటమి మళ్ళీ రెండు పార్టీలకు లింక్. మన అందరికీ తెలుసు బీజేపీకి పవన్ కళ్యాణ్ మోర్ క్లోజ్ అని. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. ఏం జరుగుతుంది అనేది రాధాకృష్ణ అన్నాడు కదా, రాజకీయాలు నిశ్చలంగా ఉండవు. పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని బీజేపీ తెలుగుదేశానికే ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆ పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తుంది అని కూడా అన్నారు రాధాకృష్ణ. ఈ మాట నేను చాలా రోజుల నుంచి అంటున్నాను. బీజేపీ చరిత్ర ఎక్కడన్నా చూడండి దేశంలో మిత్రపక్షాలకు పెద్ద కాస్ట్ మిత్రపక్షాలు కూడా బీజేపీ పెరగటానికి ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఇప్పుడు టీడీపీ జనసేన ఫంక్షన్ కదా, బీజేపీ కూడా ఎంటర్ అవుతుంది. సో బీజేపీ ఇటు హైందవ శంకారావాలు తీసుకొస్తుంది. సో బీజేపీ ఆ గ్రౌండ్ మొత్తం తన వైపుగా ఫెర్టైల్ మార్చుకోవాలి అని బీజేపీ ప్రయత్నిస్తోంది. దానికి టీడీపీ నాయకత్వం తమ షార్ట్ టర్మ్ గెయిన్స్ కొరకు అవకాశం కూడా ఇస్తుంది. ఇప్పుడు తిరుపతి లడ్డు పైన చంద్రబాబు నాయుడు క్రియేట్ చేసినటువంటి స్టామ్ టీడీపీకి ఉపయోగపడదు. మీరు చూడండి ఫ్యూచర్లో అది బీజేపీకి ఉపయోగపడుతుంది. టీడీపీకి షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కొరకు జగన్మోహన్ రెడ్డి పర్సనల్ ఫెయిత్ను టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు మొదలుపెట్టే వరకే చంద్రబాబు నాయుడు, తర్వాత ఆయన చేతిలో ఉండదు. అది ఎక్కడికో పోతుంది. మీరు చూడండి రాబోయే కాలంలో, నేను ఇవాళ చెప్తే మనకు కొన్ని అర్థం కాదు, మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఒక సంకట స్థితి వస్తుంది. ఎందుకంటే అది బీజేపీకి ఉపయోగపడే డైమెన్షన్, టీడీపీకి ఉపయోగపడదు. బీజేపీ టీడీపీతో కలిసి ఉన్నంత కాలం ఆ ఇష్యూ సమస్య కాదు. కానీ ఎప్పుడైనా గ్యాప్ వచ్చిన రోజు సో ఆ ఫెర్టైల్ గ్రౌండ్ బీజేపీకి ఉపయోగపడుతుంది, టీడీపీకి కాదు. టీడీపీ ఒక స్టేజ్ దాటి దాన్ని ఉపయోగించుకోలేదు ఇలాంటి ఇష్యూస్ను. సో అందువల్ల రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగే చర్నింగ్కు ఒక రిఫ్లెక్షన్ ఇది. సార్ మరొక వైపు కేటీఆర్ గారు ఈరోజు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారంటూ పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం, ఈడీ ముందుకు ఆయన హాజరు కాబోతున్నారు. మరొక వైపు సుప్రీంకోర్టులో కేటీఆర్కు షాక్ జరిగింది.